అడవులు దర్శనమిచ్చి కావలసినంత మానసికానందాన్ని కలిగిస్తాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలోనే భక్తులకు విశ్వామిత్రి అనే నది ప్రవహిస్తుందని చెప్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు కొండ కింద భాగంలో ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాలకు మైమరచిపోతారు. అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలోని పావగఢ్ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా శుచి శుభ్రతలను పాటిస్తూ రోప్ వేలో వెళ్లడానికి వరుసలో నిలబడతారు. పావగఢ్లో ఉన్న కాళికామాత ఆలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అమ్మవారి పట్ల అపార శ్రద్ధాశక్తులున్న వారు మొక్కుబడులు తీర్చుకునేందుకు నేరుగా మెట్ల మార్గం గుండా అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. మెట్ల మార్గం గుండా వెళ్లలేని వారు రోప్ వేను ఆశ్రయిస్తారు. రోప్వేలో పావగఢ్ కాళికామాత ఆలయానికి ప్రయాణం ఓ మధుర అనుభూతి. కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగే ఈ పయనం భక్తులకు ఓ దివ్యమైన స్మృతిగా మిగిలిపోతుంది. మూడు 3000 అడుగుల ఎత్తు వరకు ఉన్న రోప్వే మార్గంలో భక్తులు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. రోప్వే నుంచి దిగిన తరువాత అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. దుష్ట శక్తులకి భీకరముగ తలరేగంగా శిష్ట రక్షణకు నీవు వచ్చితివి వేవేగా. నీతి